తెలంగాణ ఆర్థిక ప్రగతి అద్భుతం అట. 2014-26 మధ్య గణనీయ అభివృద్ధి, 10 రెట్లు పెరిగిన రాష్ట్ర బడ్జెట్ అంచనాలు, తలసరి ఆదాయంలో దేశంలో 3వ స్థానం, పరిశ్రమలు నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యం. సిఐఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల సదస్సులో మాజీ సిఎస్ రామకృష్ణారావు ప్రశంసలు. 2014-26 మధ్య గణనీయ అభివృద్ధి జరిగితే స్కాలర్షిప్లు ఎందుకు మంజూరు జరిగితే నాకు అర్థం కాదు. సిగ్గుండాలిగా కొద్దినన్నా. విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్లు లేవు. ఇక మరి ఏం చేసినట్టు? ఈ అభివృద్ధి ఆర్థిక ప్రగతి దేనికి? చదువుకునే విద్యార్థులకు టాయిలెట్ లేవు, స్కూళ్ళు చక్కగా లేవు, ఆ టాయిలెట్ కట్టడానికి మనుషులు లేరు, అటెండర్లు లేరు. స్కూళ్ళ దగ్గర ప్రభుత్వ స్కూళ్ళు మొత్తం 24,000 పాఠశాలలు మూసేసేటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటారు. ఏడా ఆర్థిక ప్రగతి? ఆర్థిక ప్రగతి అంటే బిల్డింగ్లా? ఆర్థిక ప్రగతి అంటే కంపెనీలా? ఏంటి ఆర్థిక ప్రగతి అంటే? ప్రపంచ దేశాలకు ఊడిగం చేసేటువంటి కంపెనీలు ఇక్కడ పెడతా ఉంటే మన యువత మొత్తం అందులో ఎంప్లాయీస్గా ఉండి ప్రపంచ దేశాల్లో వేరే దేశాల నుండి కంపెనీలను, వేరే దేశాలను ఆర్థిక ప్రగతిలో ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇక్కడ నుండి కొత్త అటువంటి విద్యార్థులకు కొత్త ఆలోచనలకి కనీసం అంటే వాళ్ళ ఆలోచనలకి బాటలేసేటువంటి విధంగా స్కీములు ఉండయి, లైబ్రరీలు చక్కగా ఉండయి, ల్యాబులు చక్కగా ఉండయి. ల్యాబులు ఉన్నా కూడా ఆ ల్యాబులలో పనిచేసేటువంటి మనుషులు ఉండరు, కనీసం ఆ ల్యాబులో రావాల్సినటువంటి కెమికల్స్ ఉండవు, చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఉండవు, ఫీజు రీఎంబర్స్మెంట్కు బిల్లులు ఉండవు. ఏది ఆర్థిక ప్రగతి అంటే? ఏది తెలంగాణ ఆర్థిక ప్రగతి అంటే? కేవలం హైటెక్ సిటీ మాత్రమే అభివృద్ధి. హైటెక్ సిటీ దాటి చూడండి, ఆన్నే పక్కపడి ఉంటుంది సిద్దికి నగర్, అంజయ్ నగర్ లాంటి చిన్న కాలనీలు. ఇప్పటికీ గుడిసెలలో బతికేటువంటి పరిస్థితి. చిన్న గుడిసె, చిన్న బాత్రూమ్ కన్నా కొద్దిగా పెద్దగా ఉంటుంది, దానికి 5,000-6,000 రూపాయలు. శ్రీకాకుళం నుండి వచ్చి సిమెంట్ పని చేసుకొని బతికేటువంటి వాళ్ళందరూ ఆ చిన్న రూములలో ఉండి వాళ్ళ బతుకులను తీసుకుంటాను, ముందుకు పోతాను. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ ఆర్థిక ప్రగతి ఏ రకమైనటువంటి ఆర్థిక ప్రగతి అనేది మనతో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. జీడిపిలో కేటీఆర్ గారు మాట్లాడుతూ లెక్కలు ఏమో చెప్పుకుంటూ జీడిపిలో మేము ఇటువైనా అటువైనా అని చెప్పేసి మాట్లాడతారు. పేదోడు ఏడున్నాడు? మీ సిరిసిల్ల జిల్లానే పట్టుకుందాంపా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఏమో చెప్తాడు, మీ కొడంగల్ పోదాం పారి. కొడంగల్ మీ సంత రేవంత్ రెడ్డి గారి సంత గ్రామానికి జర్నలిస్టులు పోతే తరిమిరు కదా. ఎందుకు తరిమిరు? భయమా? ఎందుకు జర్నలిస్టులను తరమాల్సిన అవసరం ఉన్నది? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తుంది, బీజేపీ పార్టీ వాళ్ళు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తుంది, ఇండిపెండెంట్ జర్నలిస్టులు వస్తుంది. ఎవరు వచ్చేదంటే మీకు ఎందుకు భయము? మీరు బాగా అభివృద్ధి చేస్తారు కదా తెలంగాణను, భయపడాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఆర్థిక ప్రగతి అంటే ఏంటిది? స్కాలర్షిప్లు ఇవ్వనటువంటి ప్రభుత్వాల, ఫీజు రీఎంబర్స్మెంట్ మంజూరు చేయలేని చేతగానటువంటి ప్రభుత్వాల, ఉద్యోగ నోటిఫికేషన్ వేయలేని ప్రభుత్వాల, ఉపాధి చూపించలేనటువంటి ప్రభుత్వాల, కొత్త కోర్సులు తీసుకురాలేనటువంటి ప్రభుత్వాల? ఏదన్నా ఒక తెలంగాణ యువకుడు నిన్నగాక మొన్న తెలంగాణకు సంబంధించినటువంటి ఒక తెలంగాణ ఏమంటారు ఇక మట్టి సినిమా, తెలంగాణ అస్తిత్వాన్ని చూపించేటువంటి సినిమా ఎక్కడో సౌత్ కొరియాలో సౌత్ కొరియా వాళ్ళు చూసి సినిమాకు సంబంధించిన విషయం ఇది థీమ్ బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఏదో ఆ సినిమాను సెలెక్ట్ చేసి అక్కడ మేము స్క్రీనింగ్ చేస్తాము, ఆ స్క్రీనింగ్ మీరు రావాలని చెప్పేసి మాట్లాడేదంటే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు ఆ సినిమా తీసినటువంటి అంటే నాతో పాటు పనిచేసేటువంటి యాంకర్ వాళ్ళ ఫ్రెండ్ ఆ సౌత్ కొరియా పోవడానికి 70,000 రూపాయలు అటువంటి డబ్బులు లేవు, ఫ్లైట్ టికెట్లకు డబ్బులు లేవు. ఎవరైనా సహాయం చేస్తారా అంటే ప్రభుత్వ పెద్దలకు చెప్పేయంటే ప్రభుత్వ పెద్దల నుండి ఎలాంటి సహాయం ఉండదు, ప్రతిపక్ష నేతలు చెప్తే వాళ్ళ నుండి సహాయం ఉండదు. ఎవరి ప్రగతి? డబ్బున్నోడే ప్రగతిలో ముందు పోతున్నాడు, కానీ పేదవాడు ఇంకా పేదవాడిగా ఉన్నాడు. టాలెంటు మన నా ఫ్రెండ్కి ఒక ఆయనకు ఒక దగ్గర ఒక పేరు మోసినటువంటి యూనివర్సిటీలో పిహెచ్డి వచ్చిందని చెప్పేసి నా దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటూ నాకు పిహెచ్డి వచ్చింది రాకేష్ అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాడు. అరే టెన్షన్ ఏంది? పిహెచ్డి వచ్చింది, చలో మనం ఇంత మటన్ తెచ్చుకుని అనుకొని దావ తీసుకుందాం అని చెప్పేసి అంటే బాధపడుతున్నాడు. అరే ఏమైందన్నా చెప్పన్నా అని అడిగితే రేపు పొద్దుగాల 75,000 కట్టాలి, పైసలు. ఇదేనా దేశ ప్రగతి? ఇదేనా రాష్ట్ర ప్రగతి? ఒక టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థికి ఆ స్కాలర్షిప్లు మంజూరు చేయక, ఆ టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థికి కనీసం చదువుకున్నటువంటి విద్యను ఉచితంగా ఇవ్వలేనటువంటి ప్రగతి ఏం ప్రగతి? ఇదెక్కడి ప్రగతి? దేనికోసం ఈ ప్రగతి? ఈరోజు ప్రగతి అని చెప్పేసి హైదరాబాద్ హైటెక్ సిటీలో కట్టినటువంటి ఏ ఒక్క బిల్డింగ్ అన్నా పేదరికంలో ఉన్నటువంటి వాడు, పేదరికం అంటే ఎస్సీ ఎస్టీ బీసీల పోరాను కనబడుతున్నాడా? సెక్యూరిటీ గార్డుల కాడ, లేదంటే ఆ హోటళ్ళలో పనిచేసే కాడ, ఎక్కడ చూడు కనీసం ఆ టీ హబ్ అని ఉంటుంది,
అభివృద్ధి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. టీ హబ్ అని కూడా హైటెక్ సిటీ కాడ కట్టిరు. ఆ టీ హబ్లోకి పోయేది ఉంటే ఇప్పటికీ నేను బహిరంగ సవాలు విసురుతున్నా. టీ హబ్ పరిధిలో మీరు ఇచ్చినటువంటి స్కీములలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారండి? ఒకసారి వట్టినే పైసలు కట్టి మరి అందులోకి పోయేది ఉంటే ఆడ మాకు తెలిసిన విషయం ఏంటంటే టీ హబ్ అగ్రకులాల ఆలోచనలకి డబ్బులు ఇచ్చేటువంటి హబ్. అది పేదోని కోసం కాదు. అది 1 to 5% కూడా లేరు పేదోడు ఆడ. 5 to 10% కూడా లేరు అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు. మొత్తం పలానా ఒక మంచి ఆలోచన పట్టుకొని ఒక పేదోడు వచ్చింటే, ఒక మంచి ఆలోచన పట్టుకొని ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పిల్లగాడు వచ్చేది ఉంటే వాని ఆలోచనకి ఇలాంటి రూపం పోయారు. మళ్ళా అదే ఆలోచన పట్టుకొని ఇంకో కులపైన పోయేది ఉంటే ఓ రెడ్డుల పిల్లగాడో, ఓ బాపనలో పిల్లగాడో, కొమటోళ్ళ పిల్లగాడో, వెలుమలో పిల్లగాడో, కాపుల పిల్లగాడో పోతే వాళ్ళకు వెంటనే మంజూరు అవుతుంది. ఇంకో చలో ఇది కావాలంటే ఎంత, ఇంకో 30 కోట్లు ఇంకో నీకు శాంక్షన్ చేస్తున్నాం, అందులో 40% సబ్సిడీ పో, ఇక నువ్వు 30 కోట్లలో కేవలం ఇంత కట్టుకో అని చెప్పేసి వాళ్ళకి చెప్పి మొత్తం సంతకాలు పెట్టేసుకుని 4 రోజుల డబ్బులు వస్తే ఆ 30 కోట్లలో 20 కోట్లు పెట్టి కంపెనీ పెడతాడు, 10 కోట్లు వీని ఖర్చులో ఉంచుకుంటాడు. ఆ 20 కోట్ల రూపాయలు కూడా అవి మళ్ళీ కట్టడా రేపు పొద్దుల ఎగ్గొడతారా కూడా తెలియదు. అగ్రకులాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి పోదాం పారి. మీ అభివృద్ధి ఆశీర్వాదంలో మొదలుకుంటే గద్వాలు రాక ఏ గ్రామాలలో ఎంత అభివృద్ధి చేసిరో చూద్దాం ఒకసారి. చేత కాదు ఈ విషయాలకు. నేను బహిరంగ సవాలు విసురుతున్నా. ఇంకో కాలోజీ టీవీ కన్నా మేము మాట్లాడుతున్నాం. కాలోజీ టీవీ అవసరమైతే ఊరూరుకు తిరుగుదాం. ఏ బీఆర్ఎస్ నాయకుడు వస్తారా, ఏ బీజేపీ నాయకుడు వస్తారా, ఏ కాంగ్రెస్ నాయకుడు వస్తారా, రండి. మీ గుండెల మీద చేసుకొని ఇంకో నా నియోజకవర్గంలో నేను అధికారి అంటే నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంత అభివృద్ధి చేసిన విద్యా వైద్యంలో ఇంకో ఇది నేను తీసుకొచ్చిన మార్పులు, గ్రామాల్లో యువతకి నేను తీసుకొచ్చినటువంటి మార్పులు ఇవి, నేను చూపించినటువంటి ఉపాధి పథకాలు ఇవి అని చెప్పేసి మీకు గుండెల మీద ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా మేము సవాలు విసురుతున్నాం. మీకు దమ్ముందా? నా నియోజకవర్గంలో ఇంకో ఇంతమంది యువత దగ్గరికి పోదాం, ఇంతమంది విద్యార్థుల దగ్గర పోదాం, ఇన్ని ప్రభుత్వ స్కూల్లో పోదాం, ఇన్ని ప్రభుత్వ ఆసుపత్రులు తిరుగుదాం, ఎక్కడన్నా మీరు అడిగినటువంటి మార్పు లేకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పేటువంటి దమ్మం ఎవరికైనా ఉన్నదా? చలో మేము వస్తాం మీ నియోజకవర్గం. ఒక్కలో శాత కాదు. ప్రభుత్వ బడులు బాగున్నాయి, ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బాగున్నాయి, మంచినీటి వసతి ఉన్నది, టాయిలెట్లు క్లీనింగ్ చేసడానికి మనుషులు ఉన్నారు, టాయిలెట్ ప్రతిరోజు క్లీనింగ్ చేస్తారు, ప్రతిరోజు స్కూల్ని శుభ్రం చేస్తారు, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి కూడా బాగుంది. చిన్న చిన్న ఆరోగ్య కేంద్రాల దగ్గర నుండి మా నియోజకవర్గంలో ఉన్న పెద్ద ఆసుపత్రి వరకు అన్ని ఆసుపత్రులు అన్ని రకాల వైద్యానికి సంబంధించినటువంటి పరికరాలు ఉన్నాయి, అన్ని స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి, ఎక్స్రే సెంటర్లు ఉన్నాయి. ఇక ఏది అయితే అది వైద్యానికి సంబంధించినటువంటి పూర్తి అవేంటి తీసుకునేటువంటి వాటి మందుల దగ్గర నుండి మొదలుకున్నాయంటే చేసేటువంటి స్కానింగ్ల వరకు అన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పి మాట్లాడేటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా ఉండేది ఉంటే మీరు పిలిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే మేము వస్తాము, మీరు సపోర్ట్ చేసి ముచ్చట ఉండేది సపోర్ట్ చేయండి, నియోజకవర్గం మొత్తం తిరుగుదాం. అప్పుడు మీరు చెప్తున్న ఈ ఆర్థిక ప్రగతి నిజంగానే జరిగిందని చెప్పేసి మాట్లాడుకుందాం. ఇవన్నీ ఆర్థిక ప్రగతి ఎక్కడ ఆర్థిక ప్రగతి?